పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ప్రస్తుతం మనకు జరిగేది 4వ అధ్యాయము 3వ బ్రాహ్మణంలో 22వ మంత్రం. అత్ర పితా పితా భవతి మాతా మాత లోక అలోక దేవ అదేవ వేద వేదాత్రస్తేనో అస్తేనో భవతి భ్రూణ భ్రూణ చాండాలు అచాండాల పౌల్కసు అపౌల్కశ శ్రమణో అశ్రమణస్తాపసు అతాపస అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన అనే మంత్రం మీద చర్చ జరుగుతుంది. అయితే శ్రమణుడి వరకు అక్కడ అయిపోయింది. శ్రమ ఏ చాండాలు అచాండాల పౌల్కసు అపౌల్కశ శ్రమణో అశ్రమణ. శ్రమణుడు అంటే సన్యాసి. తాపసో అతాపసో భవతి. పక్కనుండి ఏంది తాపసు. తాపస అంటే వానప్రస్థం. అది వానప్రస్థంలోనే తపస్సు ఉంటుంది. ప్రాయశ్చిత్తం కోసం తపస్సు చేస్తారు కదా వాళ్ళు. అంటే ఇప్పుడు గృహస్థం నుండి డైరెక్ట్ సన్యాసం అంటే అది తీసుకోవచ్చు కూడా, కానీ అయినా కానీ ఆ తీసుకునే దానికి సరిగ్గా యోగ్యత లేదనుకో, తీసుకోవడానికి సరైన యోగ్యత లేదనుకో, తన సంసార పరిస్థితుల వల్లనో వ్యక్తిగత పరిస్థితుల వల్లనో చూడకూడనివి చూసి, తినకూడనివి తిని, చేయకూడనివి చేసి, ఆలోచించకూడనివి కొంచెం ఆలోచించి, కొంచెం ఏదో కారణం వల్ల మనస్సు అనేది మనసులో మలము విక్షేపము కొంచెం ఎక్కువగా ఉందనుకోండి, అట్లాంటి వాళ్ళకు మరి ఆత్మజ్ఞానం పట్టదు. మలదోషం పోవాలా అంటే పాపదోషం పోవాలా. దేంతో పాపం చేసిండు ఆ సంస్కారాన్ని విక్షేపం అంటారు. ఆ విక్షేపం పోవాలా. ఈ మలాన్ని అంటే ఈ పాపాన్ని ఈ విక్షేపాన్ని తొలగించుకోవడానికి వానప్రస్థం అనేది ఏర్పాటు చేసిండ్రు. అది పౌత్రం దృష్ట్యా వనం చరేత్. అంటే పౌత్రుడు అంటే మనవడు, మనవరాలు మనవడు. పౌత్రం అంటే ఆడ ఇక అది పుంలింగమే వాడిండి అనుకోండి, కానీ అది ఇక అన్నిటికి తీసుకోవాలి, ఆడని మొగ. కానీ చిన్న సంతానానికి సంతానం కలిగితే, ఒక ఆయనకు 10 మంది పిల్లలు ఉన్నారనుకో, మాకు తెలిసిన ఆయనకు 11 మంది పిల్లలు ఉన్నారు. మరి ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఆ కాలంలో ఉండేవాళ్ళు 10 మంది. మరి ఇప్పుడు కూడా ఉన్నారు కానీ అది వాళ్ళు ఉండేవాళ్ళని దేవతలే అనుకోవాలా. మరి చిన్న పరిశ్రమ అది. అది చిన్న సంతానానికి సంతానము అందట్లా. ఇప్పుడు 10 మంది ఉంటే 10 మందిలో చిన్న కొడుకు కూతురు ఉంటారు కదా, కొడుకైనా సరే కూతురైనా, చిన్న సంతానానికి సంతానం కలిగింది అనుకో, అతన్ని పౌత్రుడు. కొడుకు పుడితే పౌత్రుడు అంటారు. వాడిని చూసిండు అనుకో తండ్రిగా, పౌత్రం దృష్ట్యా అంటే వారి దర్శనం అయిందనుకో, వనం చరేత్, ఇక వెళ్ళిపోవచ్చు. నీ డ్యూటీ అయిపోయింది, తండ్రి డ్యూటీ అయిపోయింది. నువ్వు దేనికోసం గృహస్థాశ్రమం తీసుకున్నావో ఆ డ్యూటీ నీకు అయిపోయింది. ఆ డ్యూటీ నీకు అయిపోయింది. ఇప్పుడు రిటైర్మెంట్ ఉంది కదా, 60 ఏళ్ళకో 62 ఏళ్ళకో 63 ఏళ్ళకో నేను సచిన్ దాకా డ్యూటీ చేస్తా అంటే ఏమనుకుంటారు జనాలు? ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కూడా 70 ఏళ్ళకి వరకే ఇస్తున్నట్టున్నారు. ఆ తర్వాత గవర్నమెంట్ కూడా ఇస్తలేదు. ఇక ఇప్పుడు కూడా ఉంది కదా రిటైర్మెంటు. ఇప్పుడు ఈ సంసారం నుండి పౌత్రం దృష్ట్యా వనం చరేత్ అంటే ఆ చిన్న సంతానానికి సంతానం కలిగిందా, నీ వయసుతో సంబంధం లేక, నీకు 40 ఏళ్ళకి కలిగిందా, 50 ఏళ్ళకి కలిగిందా, 60 ఏళ్ళకి కలిగిందా, 70 ఏళ్ళకి కలిగిందా, మనవడు కలిగింది అనుకో, లాస్ట్ సంతానానికి వనం చరేత్, ఏకాంతానికి వెళ్ళిపోవాలి. నువ్వు ఇక ఇల్లు వదిలిపెట్టాలి అంతే. చరేతు విధిర్లింగం వాడిండు కదా, విధిర్లింగం, ఆశీర్లింగం కాదు, విధిర్లింగం వాడిండు అనమాట. చరేత్ ఆచరిత వెళ్ళాల్సిందే అన్నాడు. వెళ్ళాల్సిందే, అది న్యాయబద్ధం, అది న్యాయబద్ధమైంది అన్నమాట. ఏమి అందుకనే పౌత్రం దృష్ట్యా వనం చరేత్ అన్నాడు కదా. మరి వనం చరేత్ అంటే వానప్రస్థాశ్రమంలోకి ప్రవేశించాలా. మరి వానప్రస్థాశ్రమంలోకి ప్రవేశించాలంటే ఎట్లంటే అట్లా ప్రవేశించడానికి వీలు పడదు కదా. నీకు ఏం చేయాలనో తెలియదు కదా.
తమేతం వేదానువచనైన బ్రాహ్మణ వివిధిశంతి యజ్ఞేన దానేన తపస అనాచకేన. శారీరక బ్రాహ్మణంలో, దీని తర్వాత బ్రాహ్మణంలో వస్తుంది అది, శారీరక బ్రాహ్మణంలో. సరే వేదానువచనైన అంటే మరి నీకు ఎట్లా పోవాలో తెలియదు కదా, నీకేమో సంసారం ఎట్లా చూసుకోవాలనో తెలుసు, మీ తల్లిదండ్రుల నుండి వచ్చింది, మీ అన్నదమ్ముల నుండి స్నేహితుల నుండి సంసారం ఎట్లా చూసుకోవాలా, ఎట్లా చేసుకోవాలా, ఎట్లా డబ్బు సంపాదించాలా, ఎట్లా ఖర్చు పెట్టుకోవాలా, వీళ్ళందరినీ ఏ విధంగా చూసుకోవాలా, ఏ విధంగా పోషించుకోవాలనే గృహస్థ ధర్మాలన్నీ నీకు బాగా తెలుస్తాయి. కానీ వానప్రస్థ ధర్మాలు తెలిస్తే పర్వాలే, కానీ తెలిసినా కానీ వానప్రస్థం అనేది దానికి ఒక గురువు ద్వారా తీసుకోవాలి, ఒక గురువు ద్వారా తీసుకోవాలన్నమాట. ఒక గురువు ద్వారా తీసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మనకు జబ్బు వచ్చిందనుకో, మనకు ఒక జబ్బు వచ్చిందనుకోండి, అది నేను డాక్టర్ అయినా అనుకో, నేను మందు తీసుకోవచ్చేమో, నేను మందు తీసుకోవచ్చునేమో. కానీ డాక్టర్ అంటే అన్నీ తెలిసినప్పుడు డాక్టర్ అయ్యా, నువ్వు గృహస్థంలో డాక్టరు, కానీ వానప్రస్థానికి నువ్వు డాక్టర్ కాదు కదా. దాంట్లో ఏం చేయాలో నీకు ఏం జబ్బు ఉందో నీకు తెలియదు కదా. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం అంటే మన జబ్బు మనకు అర్థం కాకనే కదా. మనం ఏ మందు తినాలో మనకు తెలియదు కదా, ఏ పథ్యం చేయాలో మనకు తెలియదు కదా. మనకు వాతం పెరిగిందా, పిత్తం పెరిగిందా, శ్లేషం పెరిగిందా, ఏందని మనకు అర్థం కాదు కదా. అర్థం కాకనే డాక్టర్ దగ్గర పోతే ఆయన శుభ్రంగా ఏదో రాసిస్తాడు, ఏదో పథ్యం చెప్తాడు, ఆ పద్ధతి ప్రకారం ఇన్ని రోజులు చేయాలని చెప్తాడు. ఆ రోజులు చేసిన ప్రకారంగా చెప్పిన ప్రకారంగా మనం మందులు తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ కపవిత్త వాతాలంతా శుభ్రంగా లైన్లో పడిపోయి ఆరోగ్యంగా ఉంటుంది కదా. మరి చిన్న ఆరోగ్య విషయంలోనే నువ్వు ఒక డాక్టర్ సలహా తీసుకుంటే జీవిత విషయం కదా, ఇది జీవిత విషయం కదా. నువ్వు సన్యాసం తీసుకొని కదా చచ్చిపోవాలా? మరి సన్యాసానికి నీకు ఏదో జబ్బు ఉంది కదా, గృహశాస్త్రంలో పట్టుకున్న మైలా మట్ట అంతా ఉంది కదా. ఈ మైలా మట్ట ఎంత పట్టింది, ఏ విధంగా అరుక్కోవాలో మనకు తెలియదు కదా. అందుకనే తమేతం వేదానువచనేనా అంటే వేదం చెప్పినట్టు ఇలా వేదం అది మీ ఇంటికి వచ్చి చెప్పుద్దా? దానికి ఏమైనా కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా, తలకాయ ఉందా, నోరుందా? దానికి గురువే గురువు వాక్యమే వేదం. గురువు వాక్యం అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను కాదు, దాని ప్రామాణికంగా కనిపెట్టి అతని శిష్యుని గురించి తెలుసుకొని, నీకు ఎంతమంది కొడుకులు ఉన్నారు, ఎంతమంది బిడ్డలు ఉన్నారు, నువ్వు ఇంతవరకు వ్యాపారం చేసినవా, ఉద్యోగం చేసినవా, రాజకీయం చేసినవా, మరి నువ్వు కూర్చుంటే మనసు ఏకాగ్రతగా ఉన్నదా లేదా, శరీరం తేలిగ్గా ఉంది లేదా, మనసు తేలిగ్గా ఉంది లేదా అని ముందు సమాధిపాదం చెప్తాడు. ఇప్పుడు మనం మాట్లాడుకునే సమాధిపాదమే కదా ఇది. ఈ సమాధిపాదం చెప్తాడు. ఈ సమాధిపాదంలో ఆవలింపులు వచ్చినాయి అనుకో అయ్యగారికి, ఆవలింపులు వచ్చినాయి అనుకో, లేకపోతే సరిగ్గా ఇన్నట్టు మనసు ఇటట్టు పోతుంది అనుకో, ఆవలింపులు వచ్చిందంటే తమో గుణం వచ్చినట్టు, సరిగ్గా వినట్లేదంటే విక్షేపం ఉన్నట్టు, సరిగా వినట్లేదంటే ఎక్కడో ఉంది శరీరం వేడమ్మ ఉన్నది కానీ ఎట్టెట్టో పోతుంటారు. మళ్ళీ మేము మధ్యలో అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పలేదు అనుకో, ఇక విక్షేపం ఉన్నట్టే కదా. అది మలము విక్షేపం ఎంత ఉందో కొంచెం తూకం వేసుకొని ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి కదా, ఆ బ్లడ్ ఇచ్చేస్తే దాంట్లో ఆ B12 ఎంత ఉన్నది, దాంట్లో మరి ఏమేమి ఎన్ని కెమికల్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ అది పరీక్ష చేయకుండా మందులు ఇస్తారా? ఆ విధంగానే గురువు దగ్గరికి గృహస్థుడు పోయి వానప్రస్థానికి పోయేప్పుడు గురువు దగ్గరికి పోతే గురువు ఆయన కూర్చుని కొంచెము వేదాంతం చెప్పి, కొంచెం భక్తి చెప్పి, కొంచెం కర్మ చెప్పి, ఇదంతా చెప్పేసి ముందు వేదాంతం చెప్తాడు. వేదాంతంలో కరెక్ట్గా నిష్టగా వింటున్నాడు అనుకో, ఇక వాడి వానప్రస్థంలో డైరెక్ట్ సన్యాసం. ఇక ఏ దోషం లేదు కదా. ఇక బ్రహ్మచర్యాత్ గృహాద్ వనాద్వా యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. నువ్వు బ్రహ్మచర్యం నుండో, గృహస్థం నుండో, వానప్రస్థం నుండో నీకు ఒకవేళ జ్ఞాన వైరాగ్యం కలిగిందనుకో, మీకు ఒకవేళ జ్ఞాన వైరాగ్యం అంటే అజ్ఞాన వైరాగ్యం కూడా ఉంటుందా? ఉంటుంది. మరి అజ్ఞాన వైరాగ్యం కూడా ఉంటుంది. అజ్ఞానం అంటే పరిస్థితుల వల్ల ఓ గురువు దగ్గరకు వచ్చిండు, స్వామి నేను సన్యాసం అనుకుంటున్నా స్వామి, నాకు అర్జెంటుగా సన్యాసం ఇవ్వాలన్నాడు. సరే ఇస్తానే బాబు, సన్యాసానికి ఏముంది, నీ సన్యాసం ఇస్తా, కానీ అసలు నీకు పెళ్ళి అయింది అన్నాడు. పెళ్ళి కాకపోతే వీడికి ఎందుకు వస్తావు స్వామి, పెళ్ళి అయ్యే వీడికి వస్తాను అన్నాడు. భార్య పిల్లలు అందరూ బాగున్నారు స్వామి, అంత ఇంటింట గొడవలు, నేను ఏగలేకపోతున్నా,
ఇక నాకొద్దు సన్యాసం ఇచ్చేసి. ఎవరితో ఏగలేకపోతున్నావు, పిల్లలతో ఏగలేకపోతున్నావా, భార్యతో లేవునా, భార్య గయ్యాళిది స్వామి, అసలు ఇక మళ్ళీ సన్యాసం తీసుకొని మళ్ళీ పుట్ట మోక్షానికి వెళ్ళిపోతాన్నాడు అనమాట. అరే సరేనాయనా, కొద్ది రోజులు జపం చేసుకో, ధ్యానం చేసుకో, తర్వాత సన్యాసం ఇస్తానే అని ఈ గురువు గారు ఏం చేసిందంటే ఆ ఊరు అడ్రస్ తీసుకొని మనిషిని పంపించేసాడు. అరే మీ భర్త వచ్చేసిండమ్మా ఇక్కడికని. ఎక్కడెక్కడో వాళ్ళు ఎతుకుతూ ఉన్నారు భర్త కోసం. ఏదో ఇంట్లో గొడవలు వస్తాయి కదా మామూలుగా, ఒకసారి కొంచెం మందంగా ఉంటే కొంచెం తీవ్రంగా ఉంటాయి కదా, కొంచెం తీవ్రమైనట్టుంది. ఇక వచ్చేసింది. ఆ అమ్మగారికి అడ్రస్ చెప్పగానే ఆమె పరిగెత్తుకుని వచ్చి, అయ్యో చిన్నదానికి గిట్ల పోతావా, నీ కాళ్ళు పట్టుకుంటా, నీ చేతులు పెట్టుకుంటా, నేనేమవుతా, నా పిల్లలు ఏమవుతారు, చిన్న మాటకే గిట్ల సన్యాసం తీసుకుంటావా నువ్వు, నేను అన్యాయం అయిపోతా, నా పిల్లలు నువ్వే నా దేవుడు, నువ్వే నా గురువు, నిన్ను కాదని మేము మా బతికేంది, ఇక మేము కూడా అందరం ఇన్నే సన్యాసం తీసుకుంటాం ఇక అది ఇది అంటే, అమ్మో నా మీద కోపము తిట్టింది అనుకున్న, నా మీద ఎంత ప్రేమ ఉన్నది అని లోపల అనుకొని, సరేలే పోదాము. గురువు దగ్గరికి వచ్చి, స్వామి గురువుగారు కొంచెం మా భార్య వచ్చింది, ఇంటి దాకా పోవాల్సి వస్తుంది అన్నాడు. అరే నువ్వు సన్యాసం తీసుకుంటావంటే కదా అంటే, మళ్ళీ ఇప్పుడు తిట్టదా, అప్పుడు వస్తా. ఇక ఇట్లాంటివి ఎన్నో కథలు ఉంటాయి, ఇట్లాంటివి ఎన్నో కథలు ఉంటాయి అన్నమాట. దీన్ని ఏమంటారు అంటే అజ్ఞాన సన్యాసం అంటారు. అంటే ఆత్మానాత్మ విచారణ, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం లేని పరిస్థితుల వల్ల ఇట్లా ఉంటుంది అన్నమాట. అట్లా కాకుండా బ్రహ్మచర్యాత్ గృహాద్ వనాద్వా యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ అంటే బ్రహ్మచర్యం నుండో, గృహస్థం నుండో, వానప్రస్థం నుండో నీ సాధన చేస్తూ సంపత్తి సమగ్రంగా కలిగిందనుకో, సాధన చేస్తే సంపత్తి సరిగ్గా కలిగితే సన్యాసం తీసుకో, కలగలేదు వానప్రస్థం తీసుకో, కలగలేదు వానప్రస్థం తీసుకో. దీన్ని కర్మ సన్యాసం అంటారు. ఇక బ్రహ్మచర్యం నుండి గృహస్థము, గృహస్థం నుండి వానప్రస్థం నుండి సన్యాసం. క్రమంగా అంటే ఇప్పుడు ఒక చీమ ఉందనుకో, కాలు తర్వాత కాలు సాలేస్తారు కదా, దీన్ని క్రమ సన్యాసం అంటారు. మాదేమో అక్రమ సన్యాసం. ఇది అక్రమ సన్యాసం. అక్రమం అంటే అన్యాయం అని కాదు. ఇక్కడ సన్యాసాలు క్రమ సన్యాసము, పులుత సన్యాసం అని రెండు ఉంటాయి. క్రమ సన్యాసము, పులుత సన్యాసం. పులుత పాక్కొమ్మిస్తే పాక్కొమ్మిస్తే దానికి లావొత్తు, పులుత సన్యాసం. అదే క్రమ సన్యాసం అంటే ఇప్పుడు చీమ ఎట్లయితే కాలు తర్వాత కాలు క్రమంగా వెళ్తుంది. అదొక నడక. ఒక కప్ప ఉందనుకో, అమాంతము 1-2 అడుగులేసి దూకొచ్చు, ఒక్క అడుగేసి కూడా దూకొచ్చు. దాన్ని పులుత సన్యాసం అంటారు. బ్రహ్మచర్యం నుండి డైరెక్ట్ సన్యాసం. మరి శంకరాచార్యులు బ్రహ్మచర్యం నుండి తీసుకున్నారుగా, దయానంద సరస్వతి వారు తీసుకున్నారు కదా. ఇక బ్రహ్మచర్య సన్యాసులు చాలామంది ఉన్నారు కదా భారత, ఇప్పటికి కూడా బతికే ఉన్నారు కదా. నేను కూడా 16 ఏళ్ళకి ఇల్లు వదిలిపెట్టా కదా, 16 సంవత్సరానికి ఇల్లు వదిలిపెట్టా. మరి ఆ బ్రహ్మచర్య సన్యాసం అంటే అప్పుడు మరి మా తండ్రి వల్ల మాకు ఆత్మనాత్మ విచారణము, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వము, ఇవన్నీ మా తండ్రి వల్ల మాకు సంక్రమించినాయి కాబట్టి పోయి నిలవగలిగిన నిలిచి ఉండగలిగిన. అట్లా అందరికీ అంటే పూర్వజన్మ ఉంటుంది కదా. మరి శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టు అభిజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం ఏది దృశ్యం అన్నాడు కదా. ఆ విధంగా ఒకవేళ బ్రహ్మచర్యంలోనే మీకు అన్ని దైవ అనుగ్రహమో, తల్లిదండ్రుల అనుగ్రహమో, లేకపోతే నీ ఆత్మ అనుగ్రహమో, కర్మ అనుగ్రహమో కలిగి నీకు బ్రహ్మచర్యంలో చిన్న ఉండగానే ఇదంతా కలిగితే నువ్వు డైరెక్ట్ బ్రహ్మచర్యం నుండి ప్లుత సన్యాసం తీసుకోవచ్చు. అంటే మధ్యలో ఈ బ్రహ్మచర్య ఈ వానప్రస్థాన్ని ఈ గృహస్థాన్ని వానప్రస్థాన్ని జంప్ చేసేసిండు, ఎగిరేసేసి 2 కాళ్ళు పోయినాయి కదా, 2 అడుగులు పోయినాయి కదా, దాన్ని ప్లుతం అంటారు, ఎగిరి దూకడం అంటారు, దాన్ని ప్లుత సన్యాసం అంటారు. ఈ విధంగా ప్లుత సన్యాసం అయినా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే
మరి శ్రమణో తాపసో అతాపసో భవతి అన్నాడు కదా. ఆ తాపసుడు అంటే ఏమన్నట్టే వానప్రస్థుడు గృహస్థంలో ఉండి చాదన చేసే సంపత్తి సరిగా లేక ఉండాల్సినంత లేక ఆత్మానాత్మ విచారణన లోపం ఉన్నది. ఇహ అముత్ర ఫలభోగంలోనన్న తేడా ఉంది, శమాది షట్క సంపత్తుల్లో తేడా ఉంది, మోక్షత్వంలో ఉన్న తేడా ఉంది. అందరి ప్రారంభం ఒక రకంగా ఉండదు కదా. అందుకని తన ప్రారంధాన్ని అనుసరించి తమేతం వేదానువచనేనా నీ ఇష్టం ఉన్నట్టు తపస్సు చేయబోక దానికి కృచ్రము చాంద్రాయణాది వ్రతాలు ఉంటాయి. కృచ్రము చాంద్రాయణాది వ్రతాలు ఉంటాయి అన్నమాట. అది ఆ గురువు దగ్గరికి పోయేసి మరి ఆ చాంద్రాయణ వ్రతం అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనం తినే అన్నం ఉంటుంది కదా, అంటే ఇప్పుడు వానప్రస్థుడు కూడా భిక్షాటన చేయాల. భిక్షాటన చేసి తీసుకొస్తారు గురువుగారి దగ్గరికి. నువ్వు మామూలుగా రోజు ఎంత తింటావు అని అడుగుతాడు. స్వామి నేను ఇంత అన్నం తింటా అంటాడు. అంత అన్నం సరిగ్గా చూడు, నువ్వు రోజు మామూలుగా నువ్వు తక్కువ చెప్పొద్దు, నువ్వు సరిగ్గా రోజు ఎంత తింటావో అంతే అంటే నేను ఇంత తింటా అని చెప్పేసిండు. ఆ ఇంతను 15 ముద్దలు సమానంగా కట్టమన్నాడు. 15 ముద్దలు కట్టమంటే అప్పుడు 15 ముద్దలు కట్టిండు. అయ్యా ఈరోజు 1 ముద్ద తగ్గి, రేపు 2 ముద్దలు తగ్గి, ఎల్లుండి 3 ముద్దలు తగ్గి, అవతల ఎల్లుండి 4 ముద్దలు తగ్గి, పౌర్ణానికి వచ్చేప్పటికి ఆహారం ఉండదు. 15 పోద్ది కదా. 14వ రోజు వరకు 14 రోజు ముద్ద తిట్టాడు, 15 రోజు ఉపవాసం. ఇక మళ్ళీ 16 రోజు మళ్ళీ 1 ముద్ద, 17 మళ్ళీ పౌర్ణానికి వచ్చేప్పటికి 15 ముద్దలు. ఇది ఒక వ్రతం అన్నమాట. దీన్ని మరి చాంద్రాయణ వ్రతం అంటారు దీన్ని. ఏమి అట్లా గురువుల దగ్గరికి వచ్చి మరి నీకు కృచ్రమా చాంద్రాయణం అనేది గురువు నిర్ణయం చేస్తాడు మీ పరిస్థితిని బట్టి. నిర్ణయం చేసి అదొక పెద్ద తపస్సు కదా. మరి ఆ వానప్రస్థుత ఈ కాలంలో మన ఊరికి చెప్పుకుంటున్నా కానీ ఈ వీళ్ళు ఉన్నారంటారా? మీరు ఉంటే ఉన్నారేమో. మరి ఇంత పెద్ద సృష్టి కదా, ఇంత పెద్ద సృష్టిలో లేరు అనే ధర్మం అనేది 4 పాదాలలో ఏదో దగ్గర ఉంటుంది, ఏదో దగ్గర అది జీవించే ఉంటుంది. అట్లా శూన్యం అనేది అవ్వదు. శూన్యం వస్తే ప్రళయం వస్తుంది. అందుకని వానప్రస్థం జీవించే ఉంటుంది. అది బ్రహ్మచర్యం జీవించే ఉంటుంది, గృహస్థం జీవించే ఉంటుంది, వానప్రస్థం జీవించే ఉంటుంది, సన్యాసం కూడా అని జీవించి అది కూడా పూర్ణంగా జీవించి ఉంటాయి. ఎక్కడో చోట ఉంటాయి, ఎక్కడో చోట తప్పకుండా ఉంటాయి అన్నమాట. లేకపోతే ప్రళయం వస్తుంది. ఇక ఆ ప్రళయం మామూలుగా ఉండదు. ఇక ఈ ప్రళయం మామూలుగా ఉంటుంది, ఆ ప్రళయం మామూలుగా ఉంటుంది. భయంకరమైన ప్రళయం అనమాట. ఇక ఆ ప్రళయం అంటే ఇక వినాశం ఏముండదు ఇక. అందుకనే ఇక్కడ మరి తాపస అంటే ఇక్కడ వానప్రస్థం, తాపస అంటే ఇక్కడ వానప్రస్థం. మరి వానప్రస్థం నేను ఆ గురువుగారు ఆ చాంద్రాయణ వ్రతం చెప్తే ఈరోజు 11 రోజు 12 రోజు 13 15 రోజులు ఈరోజు నాకేం ఆహారం లేదు, ఇక శరీరంలో ఉన్న అన్ని దోషాలు ఉంటాయి కదా. శరీరంలో ఇంతకుముందు ఏమేమో తిని చేసి అంత శరీరంలో అంత కొలెస్ట్రాల్ రకరకాలు ఉంటాయి కదా. అవంతా కొంచెం మనసు శరీరం తేలికైతే మనసు తేలికైద్ది కదా. అందుకని జైనులు వీళ్ళందరూ ఎక్కువ ఉపవాస దీక్షతోటే వాళ్ళు తపస్సు చేస్తారనమాట. ఇక మరి సన్యాసులు కూడా ఏకభుంక్తం అంటారు కదా. ఏకభుంక్తే మహాయోగి. మరి దానికో శ్లోకం ఉంది, ఇప్పుడు ఎందుకు అది. అయితే ఈ విధంగా నేను ఆ గురువు దగ్గర దీక్ష తీసుకొని మరి నేనేం తపస్సు చేయాలని వానప్రస్థంలో గురువు దగ్గరకు వచ్చేస్తే ఆ గురువు సరి అయిన గురువు అయితే సరి అయినటువంటి సలహా చెప్తే ఆ సలహా ప్రకారంగా పాటించుకుంటూ నేను తాపస్సుని అంటే నేను వానప్రస్థుని, నేను తపస్సు చేస్తున్నా అనుకుంటా నిద్రపోతాడు. నిద్రపోతాడు. ఆ నిద్రపోయేప్పటికీ అయిపోయాయి. ఇక వాడి సంకల్పమేమో మనస్సేమో బుద్ధిలో లయమవుతుంది, బుద్ధి మన లోపల అయిపోతుంది. ఈ వానప్రస్థం ఎక్కడ గాలి కొట్టుకుపోతుందో తెలియదు, మొత్తం మాయమైపోతుంది. తాపసు అతాపస జాగ్రత్త అవస్థలో అయితే తాపసుడు ఉన్నాడో, స్వప్నావస్థలో అయితే తాపసు ఉన్నాడో, సుషుప్తికి పోయేప్పటికీ అతాపసుడు వీడి తపస్సు అంతా గాలి కొట్టుకుపోయింది. ఎంత చేసిండో అంత అసలు అడ్రస్సే ఉండదు.
అది బుద్ధి సమవాయం, అది తపస్సు. యజ్ఞము దానము తపస్సు ఉన్నది కదా, కర్మ అంటారు. యజ్ఞ దానం తపకర్మ ఈ మూడు కూడా బుద్ధి సమవాయం అన్నమాట. ఆ బుద్ధి మన లోపల లయమైపోయేప్పటికీ ఆ బుద్ధి కార్యమైనటువంటి గృహస్థం లేదు, వానప్రస్థం లేదు, సన్యాసం లేదు, బ్రహ్మచర్యం లేదు, ఏది లేదు. ఎన్ని కులాలు ఉన్నాయో కులాలు మాయమైపోతాయి, ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు మాయమైపోతాయి, ఎన్ని ఉన్నాయో ఈ ప్రపంచంలో అన్నిటికీ అన్ని బుద్ధి నిర్మితాలైన అన్నీ. మతం అంటే ఏంది? మత్తో పుట్టింది కదా మతము. అన్నీ మాయమైపోతాయి అన్నమాట. తాపసో భవతి. అనన్వాగతం ఉందా? అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన తీర్ణో హి తదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. అనన్వాగతం పుణ్యేన అన్వాగతం అంటే సంబంధం. అణ్వాగతం అంటే సంబంధం. మీకు మీ భార్యకు సంబంధము, మీకు మీ పిల్లలకు సంబంధము, మీకు నీ ఉద్యోగానికి సంబంధము, మీకు సమాజానికి కొన్ని సంబంధాలు ఉంటాయి కదా. ఆ విధంగా నేను పుణ్యానికి మనకి ఏదైనా సంబంధం ఉంది కదా. ఇప్పుడు నేను పుణ్యాత్ముని, నేను పాపాత్ముని, నేను పుణ్యాత్ముని కాబట్టి నాకు ఇంత ఐశ్వర్యం వచ్చింది, నేను పాపాత్ముని కాబట్టి ఇంత దీనంగా హీనంగా ఉన్నాను అనుకుంటారు కదా. ఇవన్నీ కూడా మనకు సంబంధం లేనివి. అనన్వాగతం అంటే మనకు సంబంధం లేదు, బుద్ధి సంబంధం. బుద్ధితో వచ్చినాయి. బుద్ధి మేలుకోగానే ఇప్పుడు రాత్రిపూట దరిద్రుడు ఎవరు, ధనవంతుడు ఎవరు? దరిద్రుడు ఎవరు, ధనవంతుడు ఎవరు? నేను మామూలుగా చెప్తుంటా. ట్రైన్లలో పోతుంటే మామూలుగా సెకండ్ ఏసీలో పోతున్నాం అనుకోండి. అయితే ఆడ కూర్చొని అంతసేపు పగటిపూట అదోటితో మాట్లాడుకుంటా మాకు జనరల్ వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు జనరల్ వాళ్ళకంటే సెకండ్ క్లాస్ వాళ్ళు కొంచెం మేలు, వాడికంటే థర్డ్ ఏసీ మేలు, వాడికంటే నేను మేలు, మాకు కొంచెం సీట్లు విశాలంగా ఉన్నాయని కొంచెం ప్రౌడ్ ఫీల్ అవుతుంది. అంటే కొంచెం అభిమానం ఉంటుంది అనమాట. తక్కువ ఎక్కువ ఒక దృష్టి ఉంటుంది అనమాట. రాత్రి అంతా 9-10 గంటల తర్వాత పండుకొని నిద్రపోతారు కదా. అసలు రైలే మాయమైపోద్ది, వీడే పోతాడు, బుద్ధి పోతుంది, రైలు పోతుంది. అప్పుడు సెకండ్ లేదు, జనరల్ లేదు, థర్డ్ లేదు, ఏది లేదన్నమాట. అంత శూన్యం. అట్లా ఆ విధంగానే ఆ సృష్టిలో వీడు బ్రాహ్మణుడు అంట, వాడు క్షత్రియుడు అంట, వీడు శూద్రుడు అంట, వీడు ముస్లిం అంట, అతను క్రిస్టియన్ అంట, వీడు బౌద్ధుడు అంట, జైనులు అంట, ఎన్ని ఉంటాయి అనుకున్నాయి. అన్నీ రకరకాలు ఉంటాయి అన్నమాట. అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన. ఈ పుణ్యపాపాలు మనకి ఏముండవు. పుణ్యపాపాలు బుద్ధి సమయాలు, బుద్ధిలో ఉంటాయి. బుద్ధితో పాటు మెలుకోగానే అప్పుడు వస్తుంది అనమాట. నేను ప్రధానమంత్రిని, నేను ముఖ్యమంత్రిని, నేను ఎమ్మెల్యేలేను, నేను సర్పంచ్ని, నేను వార్డు మెంబర్ను, నేను ఫలాని సంస్థకు చైర్మన్ను, నేను మేనేజర్ను, లేకపోతే నేను దీనుని, ఇప్పుడు మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇంచుమించు 150 కోట్లు ఉన్నారు కదా. ఇక 150 కోట్లు అవుతుంది బుద్ధి. నిద్రపోయిన తర్వాత ఒకటి ఉండదు 150 కోట్లలో. సుషిప్తులో ఒక్కటి కూడా ఉండదు అన్నమాట. ఎందుకంటే ఆ 150 కోట్లు రకాలుగా చేసింది ఏంటంటే పుణ్యపాపాల వల్ల కదా. అందరు సమానంగానే పుట్టింది కదా. అందరు సమానంగా ఎందుకు బతకట్లేదు? నీకు ఎవరు అడ్డం వచ్చిండ్రు? నువ్వు పోటీ అయ్యి, నువ్వు పోటీ చేసి గెలువు. అమెరికాకు ప్రెసిడెంట్గా ఎవరు వద్దన్నారు? నామినేషన్ అయ్యి ఎవరు వద్దన్నారు? పుణ్యపాపాలు ఉంటాయి కదా. ఈ పుణ్యపాపాలు బుద్ధి సమయాలు మెలకువంగానే ఈ భేదాలన్నీ వస్తాయి. ఈ 600 కోట్ల భేదం, మనుషులకే 600 కోట్ల భేదాలు ఉన్నాయి. ఇక పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, పశువులు చూడని కొన్ని కుక్కలేమో రోడ్ల మీద తిరుగుతుంటాయి. కొన్ని కుక్కలేమో పింకు చిక్కు పక్కలేసుకొని పండుకుంటారు. వాటిని పక్కలేసుకొని పండుకుంటారు. ఓయమ్మ, తల్లిదండ్రులకు ఇంకా దానికి సేవ ఎట్లా చేస్తారంటే ఇక దేవుడు కూడా చేస్తారో సేవరో అంత సేవ చేస్తారు. దాన్ని చేయాల్సిందే, తప్పేవి లేదు. అది కూడా పరమాత్మ, దాంట్లో కూడా పరమాత్మ ఉన్నాడు. కానీ వాళ్ళ అమ్మ నాయనలో కూడా పరమాత్మ ఉన్నాడు కాబట్టి అర్థమైందా? చూడాల్సింది తప్పేమీ లేదు. అట్లా అన్నిట్లో చూడాలి, అట్లాగే అన్నిటినీ చూడాలి, తప్పేమీ లేదనమాట. ఆ విధంగా ఇప్పుడు ఈ సృష్టి అనేది తెల్లవారుసరికి ఎన్ని రకాలు అవుతుందంటే అనంత కోట్లు. బ్రహ్మదేవుడికి సృష్టి ఒక రకంగా కనబడుతుంది, ఇంద్రుడికి ఒక రకంగా కనబడుతుంది, ఒక రకంగా కనబడుతుంది, చంద్రుడికి ఒక రకంగా కనబడుతుంది. ఎన్ని రకాలు కనబడుతుంది అనుకున్నారు ఈ సృష్టి?
ఎన్ని రకాలు కనబడుతుంది అనుకుంటా. విచిత్రంగా ఉంటుంది ఈ సృష్టి. బ్రహ్మదేవుడు దారెంబడిపోతున్నాడు, ఒక సాధువు కనబడ్డాడు ఆకాశంలో అణిమా గరిమా చైవ మహిమా లఘిమాతత ప్రాప్తి ప్రాకామ్య మీషత్వం వశిత్వం చ అష్టసిద్ధయ ఉన్నారు కదా. ఇంక అష్టసిద్ధులు దాటిన వాళ్ళు కూడా ఉంటారు, ఇంకా కొంతమంది మహానుభావులు. అతీత సిద్ధులు అన్నమాట. ఇది మామూలు సిద్ధులు, అది అతీత. ఇంకా దీనికంటే ఇప్పుడు ఈ ట్యూబ్లైట్ మంచిదే కానీ సూర్యుడు మరి తేడా లేదు. ఆయన అక్కడ కూర్చున్నాడు అనమాట. ఇది కథ, ఇది నిజమే అని అనుకుంటా. పెద్దోళ్ళు చెప్పిండ్రు, నిజమే ఉండొచ్చు ఇది, ఎందుకంటే సృష్టిలో జరిగిందే కదా. అయితే ఆయన బ్రహ్మదేవుడు పోతున్నాడు అనమాట. పోతూ ఏమనుకుంటున్నాడంటే, ఆయనకు దేవలోకంలో గొడవ వచ్చింది. గొడవ వస్తే దేవతలు అందరూ వచ్చి గొడవ పెట్టుకున్నారు. పెద్ద గొడవలు అవుతున్నాయి స్వామి, మీరేం చెప్తే అది వింటాం. ఈ దేవతలందరూ వీడికి రావాలంటే రారు, ఎందుకంటే లక్షల మంది ఉంటారు కదా. మీరు ఒక్కసారి వచ్చేసి ఒక్క నిమిషం అట్లా కూర్చొని ఇదని చెప్తే మేము నడుచుకుంటాం, లేకపోతే అంత గందరగోళంగా ఉన్నది అని ఊరికే బతులాడితే వచ్చిండిగా. ఆయన ఏదో టైం ఇచ్చి వచ్చేసి చెప్పిండు అనమాట, గిట్లా నడుచుకోండి అంటే సరే స్వామి అన్నాడు. అయితే ఈ బ్రహ్మదేవుడి ఈ ఇంద్రుడి ఆయుష్ ఉంటుంది కదా, బ్రహ్మదేవుడికి ఒక రోజు అంట. బ్రహ్మదేవుడికి ఒక రోజు అంట. ఇక ఆయనకరే ఈ దేవతలు ఒక్కరోజు కూడా కలిసి ఉండరు వీళ్ళు. ఒక్కరోజు ఇట్లా తిరిగి చూసేపటికి రోజు అయిపోద్ది కదా, ఒక్కరోజు కూడా కలిసి ఉండరు వీళ్ళు. తుచ్చ జీవులు ఏం చేయాలా, వీళ్ళు తుచ్చ జీవులు ఏం చేయాలనుకుంటూ పోతున్నాడు అనమాట. ఆ దారిలో ఒక సాధువు కలిసిండు, కనబడ్డాడు. ఆయన ఏమంటలేడు, గమ్మున ఉన్నాడు. ఎదురుగా తటస్థపడ్డాడు కదా, తటస్థపడ్డాన్ని మందలించిపోవాలి. అది మర్యాద అన్నమాట, మర్యాద. అతను మందలిస్తలేడు, ఈయన దాటిపోకూడదు కదా మరి. అయ్యా ఇంత దూరం వచ్చిండ్రు మీరు, ఏంది ఇంత పైకి ఉన్నారు, ఏంది ఇక్కడ ఉన్నారు, ఏంటిది, మీరు ఏదన్నా భూలోకానికి లేకపోతే దేవలోకానికి ఎక్కడన్నా పోతే నేను అన్ని ఏర్పాట్లు చేస్తా, ఇట్లా ఆకాశంలో ఎటు కాకుండా ఉన్నారు కదా, ఏదో ఉండడానికి నీడ ఏదైనా కావాలి కదా, నేను అన్ని ఏర్పాట్లు చేస్తే ఎన్నో చోట ఉండరాదా అన్నాడు. అంటే ఏదో స్వామి ఒక క్షణకాలం బతికిపోయే వాళ్లకు ఎందుకు నాకు ఇవన్నీ అన్నాడు అనమాట. ఆ సాధువు అన్నాడు, ఒక క్షణకాలం ఇట్లా కళ్ళు తెరిచేటప్పటికి ప్రపంచం అంతా పోతుంది, దీనికి ఎందుకు క్షణకాలం బతికి సావడానికి అన్నాడు అనమాట. అయితే వైరాగ్యం మంచిగా అనిపించింది ఆ మాట. అంత మాత్రం వైరాగ్యం లేని పైకి ఎందుకు వస్తాడు? అక్కడికి వచ్చి చూసేపటికి మరి ఆయన దగ్గర చిన్న మూట కనబడింది ఒకటి, ఇంత మూట. ఇంద్రుడు బ్రహ్మదేవుడికి, మరి స్వామి ఇంత వైరాగ్యంగా మాట్లాడుతున్నావు కదా, ఆ మూట ఏంది, మన టిఫిన్ పట్టుకొచ్చినవా, ఏంటిది, ఏంది తినడానికి ఆహారమా, ఏంటిది అని అడిగిండు అనమాట. డౌట్ అడిగిందా. అదే అని ఇట్లా ఇప్పి చూసేప్పుడు దాంట్లో కొన్ని వెంట్రుకలు ఉన్నాయి. ఇది పిచ్చోడు లేకున్నాడు వీడు, సాధు అనుకున్నా నేను. ఎవడని ఇంత బంగారం కట్టుకుంటాడు, ఎండి కట్టుకుంటాడు, రొట్టె కట్టుకుంటాడు, ఇంత అన్నం కట్టుకుంటాడు, ఏదైనా వస్త్రం కట్టుకుంటాడు, ఏదో ఒకటి కట్టుకుంటాడు. ఎంట్రకలు మోసుకొని తిరుగుతున్నాడు ఏంది, మనసులో ఒక రకమైనటువంటి భావన వచ్చేసి, స్వామి ఎంట్రకలు ఎందుకు వేసుకొని తిరుగుతున్నావు అని అడిగిండు. అంటే నాకు ఒకటి ఉందయ్యా, ఒక బ్రహ్మదేవుడు చచ్చిపోతే ఒక ఎంట్రక ఊడిపోద్ది నాకు. ఏమి అయితే ఇప్పుడు నేనేమో దేవలోకంలో ఉన్నా, ఇక్కడ దేవతలంతా తిరుగుతుంటారు. ఈ భూలోకానికి వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా గుంట తీసి గుంటలు బాతి పెడదామని అనుకుంటున్నాను. నేను భూలోకానికి వెళ్ళడానికి నాకు ఇంకా సమయం దొరకలేదు, దొరికినప్పుడు వెళ్ళి ఆడ పాతి పెడతా అన్నాడు. ఆ ఎంట్రకలు చూస్తే దగ్గర 5,000 10,000 ఉన్నాయి అయ్యి సన్నగా. నేను ఇంద్రుని చూసి తుచ్చం అనుకుంటే ఈ తుచ్చజీవుడు వీడు ఒక్కరోజు కలిసి ఉండలేదనుకుంటే వీడిని చూస్తే ఇక నేనెంత తుచ్చజీవుణ్ణి, నేనెంత తుచ్చ జీవుణ్ణి. అరే భగవంతుడు నా జ్ఞానోదయం, ఇంత పెద్దవాడికి తుచ్చ నీచ అని ఉండకూడదు కదా, ఇంత స్థాయికి ఎత్తుకున్నాడు. సర్వం కల్ విదం బ్రహ్మ అని నాస్తికించిన అంత
మరి అంత పరమాత్మను దర్శించాల్సింది తుచ్చ ఉచ్చ అనేది అంత పెద్ద మనసులోకి అది పద్ధతి కాదు కదా అని ఉద్దేశం చేతనే దేవుడు నాకు ఇన్ని సాక్షాత్కారం చేసినట్టున్నాడని సాష్టాంగ నమస్కారం చేసి మహానుభావ నేను నిన్ను అంచనా చేయలేకపోయినా నా జ్ఞానోదయం కలిగించినవు, అసలు జరిగింది ఇది, ఇంద్రుడిని చూసి నేను ఇట్లా అనుకున్నా, మీరు నాకు ప్రత్యక్షమై నాకు 2 కళ్ళు తెరిచిండ్రు స్వామి అన్నాడు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు పుణ్యపాపాలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. మనకంటే ఇంద్రుడు గొప్పవాడే, ఇంద్రుడి కంటే బ్రహ్మ గొప్పవాడే. మరి బ్రహ్మ కంటే ఆయన పేరు రోమనుడు. రోమం అంటే ఎంట్రకలు, రోమం అంటే ఎంట్రకలు. ఆ నెత్తిలో ఒక బ్రహ్మదేవుడు చచ్చిపోతే ఒక ఎంట్రుకు ఊడిపోద్దంట. అవి మొత్తం ఊడిపోయిన తర్వాత చనిపోతారంట ఆయన. ఆయనకు ఆ వరం ఉంది, అది వరమో శాపం ఇక తెలియదు అది. అది ఉంది అంత. అందుకే రోమణ మహర్షి అని పేరు అన్నమాట. అందుకనే సత్యమై ఉండొచ్చు అని చెప్తున్నా, ఎందుకంటే రోమనుడు అని పేరు ఉంది మన చరిత్రలో. అట్లా ఈ సృష్టిలో అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన అంటే మరి పాప పుణ్యాలు ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పింది ఒక రకమే కదా. కానీ నిద్రపోయిన తర్వాత సుషుప్తిలో నా పుణ్యం నా పాపం ఏది లేదు. ఆ పుణ్యపాపాలు బుద్ధి సమయవాలు, బుద్ధి చేస్తుంది, బుద్ధిలో ఉంటాయి. ఆ బుద్ధి పోయేపటికి ఆ బుద్ధి ఎంబడి అయిపోతుంది. ఏ రైలు ఇంజన్ పెట్టెలు ఆ రైలు ఇంజన్ బడికే పోతాయన్నమాట. ఈ పెట్టెలన్నీ బుద్ధి రైలు ఇంజన్లు, ఇవన్నీ బుద్ధి ఇంజన్కి పాయ దాంట్లో మన లోపల లైవ్ అయిపోయినాయి, స్వరూపం లేకుండా. అనన్వాగతం పుణ్యేన అని మనకు పుణ్యపాపాలతో మనకు సంబంధం లేదంటే సమవాయం, మన సమవాయం కాదు, బుద్ధి సమవాయం, అది బుద్ధి సంబంధం. అనన్వాగతం పుణ్యేన పాప తీర్ణోహితదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. తీర్ణోహితదా సర్వాన్ శోకాన్. శోకాలంటే దుఃఖాలు, ఏమి శోకాలంటే కోరికలు, కోరికలు అంటే కోరికల వల్లనే దుఃఖాలు వస్తాయి. కాబట్టి శోక శబ్దానికి కోరిక అని పెట్టుకోవాలి. సకల కోరికలను మొత్తము దాటేసుకో. తీర్ణోహితదా సర్వాన్ శోక. మన అనుభవంలో కూడా ఏ కోరిక ఉన్నట్టు ఏమైనా అనిపిస్తుందా? ఇప్పుడు మేలుకున్నప్పుడు ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలా, అది కావాలని ఎంత ఆరాటపడతామో, ఆరాటం కోసం ఎంత పోరాటం చేస్తామో, ఆ సుషుప్తి అవస్థలో పోయేప్పటికీ కోరికలు లేవు, ఆ కోరికలు లేనప్పటికీ ఆరాటం లేదు, ప్రశాంతంగా. తీర్ణోహితదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. హృదయస్య అంటే బుద్ధి. కానీ హృదయస్య అంటే బుద్ధి కదా. హృదయం అంటే ఇక్కడ హృదయ పద్మం, ఇది హృదయ పద్మంలో బుద్ధి ఉంటుంది కాబట్టి ఆ బుద్ధిని కూడా హృదయం అన్నాడు. ఆ బుద్ధిని కూడా హృదయం అన్నాడు అన్నమాట. ఇక్కడ హృదయం అంటే ఇక్కడ వేరే అర్థం తీసుకోవచ్చు, బుద్ధే తీసుకోండి. ఏమి సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి అంటే బుద్ధి సంబంధమైనవి. అంటే తాత్పర్యం ఏంటంటే ఈ కోరికలన్నీ బుద్ధికి సంబంధించినవి, కోరికలన్నీ బుద్ధికి సంబంధించినవి, మనకు సంబంధించినవి కావు. బుద్ధి లేవంగానే కోరికలు పుడతాయి, బుద్ధి లయం కాగానే కోరికలు పోతాయి. బుద్ధి సమవాయం, కానీ మన కోరికలతో ఏమీ సంబంధం లేదు. నా కోరిక కలిగినట్టు అనిపిస్తుంది అంటే నాకు కలిగినట్టు అనిపించడం వేరు, అజ్ఞానం వల్ల. ఆ ఉండడం వేరు, వేరు. మనకి ఏ కోరికలు ఉంటాయి అన్నమాట. ఎట్లయితే సుషుప్తులు ఉండవో జాగ్రత్తలు కూడా మన కోరికలు లేవు. మన కోరికలు లేని స్థితే మనది. కానీ మనకు అట్లా అనిపిస్తుంది అన్నమాట, అట్లా అనిపిస్తుంది అన్నమాట. కోరికలు లేవు. సరే, ఇక్కడ ఏమంటారు అంటే కొంతమంది ఇప్పుడు వైశేషికులు కానీ నైయాయికులు కానీ కొంతమంది ఏమంటారంటే, సరే స్వామి ఇప్పుడు కోరికలు కోరాలంటే ఏదైనా ఒక వస్తువు ఉండాలి, ఏదైనా ఒక వస్తువు ఉండాలి. ఇప్పుడు నిమాయిష్ గ్రౌండ్ పోయినామనుకో, రకరకాల వస్తువులు ఉంటాయి. దాంట్లో ఏదో ఒకటి మన డబ్బును బట్టి, మన అవసరాన్ని బట్టి, మన కోరికను బట్టి ఏదో వస్తువు తీసుకుంటాం అనుకోండి. అసలు నిమాయిష్ గ్రౌండే లేదనుకో, దాంట్లో ఏం తీసుకుంటాం మనం పోయి? ఏమీ లేవు కదా. ఏదైనా ఉంటే కోరతాం, ఏది లేకపోతే ఇంక కోరం. ఆ విధంగానే సుషుప్తి అవస్థలో ఈ ప్రపంచాన్ని అంటే ఈ భేదాన్ని సృష్టించే బుద్ధి లేదు.
కాబట్టి సుషుప్తిలో కోరికలు లేవు. మళ్ళీ పొద్దున్నే లేవంగానే కోరికలు ఉన్నాయి. ఆ కోరిక అనేది బుద్ధిది కాదు, మనది అంటాడు ఈయన. అట్లా అంటే ఏమైద్ది అంటాడు. మనదంటే అప్పుడు కూడా ఉండాలిగా. అప్పుడు ఉంది, కానీ వస్తువు లేక కలుగుతలేదు. ఇప్పుడు మీరు నేను ఇట్లా ఉండా అంటే నాకేం కోరిక లేదని అయింది. దీనికి చాలా యోగ దర్శనంలో దిక్కుమల్లే వస్తుంది. ఇప్పుడు నాకేమి కామం లేదు, ఏ మనసులో వికారం లేదు అన్నది అనుకో, ఓ స్త్రీ కనపడంగానే వికారం కలుగుతుంది కదా. ఇప్పుడు తాత్కాలికంగా లేదు, ఎందుకంటే దాని నిమిత్తం లేదు. ఆడ వికారం కలగడానికి నిమిత్తం లేదు. నా ఎదురుగా కోరిక లేదు కాబట్టి నాకు కోరిక లేదు. కోరిక నా లోపల ఉంది, కానీ ఆ కోరిక అనేది ఎందుకు కలగట్లేదు, బయటికి ఎందుకు రావట్లేదు అంటే ఎదురుగా వస్తువు లేదు. నాకు ఎదురుగా వస్తువు లేదు. నేను ఒకసారి మా ఇక శంకరానంద స్వామి ఒక స్వామి ఉండే, ఆయన ఏదో కార్యక్రమం పెట్టుకొని ఈడ కోటి పక్కన ఒక చిన్న గల్లీ ఉంది, అక్కడ పూజా సామాన్లు అమ్ముతారు. ఆ పూజా సామాన్ల కోసం వాళ్ళు నేను వెళ్ళాం అన్నమాట. వెళ్తే ఆయన పూజా సామాన్లు కొంటుంటే ఆడ కృష్ణుని విగ్రహం కనపడింది నాకు. ఈడ తెచ్చిపెట్టినది ఆ కృష్ణుని విగ్రహం. అది పంచలోహాలతో తయారు చేసింది, బాగానే అది 2.5 ఫీటు ఎంతో హైట్ ఉంది. అది అట్లాంటి కళాఖండం చాలా బాగుంది. కళ బాగుంది అన్నమాట. అప్పటిదాకా కోరిక లేదు, అది చూడగానే కోరిక కలిగింది. నేను అన్నా నాకు వస్తువు కావాలని అడిగిన. అంటే నేను అమ్మేది కాదన్నాడు ఆయన. నేను మా షాపు అలంకారం కోసం పెట్టుకున్నాను. అంటే నువ్వు ఏడ తెప్పించినావు అన్నాడు. నేను ఏంటో ఉజ్జయిన్లో తెప్పించిన అన్నాడు. ఎక్కడ? ఉజ్జయిన్లో. మరి ఉజ్జయిన్లో నీకు అడ్రస్ తెలుసా అంటే తెలుసు అన్నాడు. మరి తెలిసినప్పుడు తెప్పించుకోరాదే నాకు ఇయ్యానని నేనన్నా. నీకు తెలుసా అంటున్నావు కదా, ఆయన ఎవడో నాకు తెలీదు, నీకు పరిచయం ఉన్నాడు, నువ్వు 4 రూపాయలు ఎక్కువ వేసుకో, నీకు ఎంత కావాలో తీసుకో, తీసుకో, ఏముంది 4 రోజులు దుకాణంలో నీకు ఇది ఉండదు, 6 రోజులు వచ్చేస్తుంది పార్సిల్లా, పెట్టుకోరాదని ఉపాయం చెప్పేప్పటికి మంచిగా నచ్చింది వాడికి. మంచిగా నచ్చేసింది, ఎంత కావాలో నాకు ఇంత తీయాలన్నాడు. తీసుకోను ఎంబడే, ఎందుకంటే డబ్బులు ఇచ్చి తెచ్చేసుకున్నా. మరి ఇంతకుముందు కోరిక లేదు, మరి కలిగింది కదా, తెచ్చిడ పెట్టినా. నా కథే చెప్తా, ఇక వేరే కథ ఎందుకు. ఎవరికి నచ్చింది వాడికి, వాడికి. మా మధ్యలో ఇక్కడ ఆశ్రమంలో అవి ఆర్చీలు చేస్తున్నారు కదా, అలా ఆర్చీలు ఉన్నాయి రాగానే, పెద్ద పెద్ద ఆర్చీలు. ఆ తమిళనాడు నుండి ఒక ఆయన వచ్చే, తమిళనాడు నుండి. అప్పుడు కరోనా నడుస్తుంది, వాడికి ఏం బాగా ఫుల్ డ్రింక్ తాగేది అలవాటు ఉంది. నేనన్నా మా దగ్గర అట్లా అంటే నడవదు, నేను గేట్ లాకేస్తా, నీకేం కావాలన్నా అడుగు, నేను తెచ్చిస్తా. నీకు బియ్యం కావాలన్నా, పప్పులు కావాలన్నా వాళ్ళే వండుకొని తినాలి లెక్క ప్రకారం ఖర్చులన్నీ. నేనన్నా నా ఖర్చులు నేను పెడతా. ఇక బయటికి పోతే మళ్ళీ ఏదైనా చేస్తారు కదా వీళ్ళు, మన ఖర్చుల కంటే పరువు ముఖ్యం కదా. నేనే పెడతా, మీకు ఎన్ని కావాలో. మీరు నెల ఉంటారా, 2 నెలలు ఉంటారా, 3 నెలలు ఉంటారా, 4 నెలలు ఉంటారా, భోజనం ఖర్చులు అంతా నేనే పెట్టేస్తా, మీరు బయటికి వెళ్ళొద్దు అన్న. సరే అన్నారు. సరే అని బాగానే 2 నెలలు బాగానే ఉన్నాడు. 2 నెలలు అయిన తర్వాత వాళ్ళు ఎవరు వచ్చిందంట తీసుకురావడానికి పోయిండు. ఆ దారిలో కనపడ్డది లిక్విడ్. ఇక పోయి తాగిందాక తెలియదంట. ఆడికి పోగానే మనసులో ఆగేసింది, ఇదంతా మర్చిపోయింది. ఇక్కడ స్వామికి చెప్పింది ఇదంతా మర్చిపోయింది. ఇక అంత ఆవేశం ఉంటుంది అనమాట మనసులో. పోయి తాగేసి నేను మర్చిపోయి తాగిన అంటాడు. మరి ఇక్కడ 2 నెలలు ఉండడు. మరి 2 నెలల్లో ఏం బుద్ధి పుట్టలే. మరి వస్తువు చూసే కదా బుద్ధి పుట్టింది. ఇక మళ్ళీ తర్వాత గొడవ అయిందనుకో, బయట పండబెట్టిందనుకో, మళ్ళీ పోయిందనుకో, అలిగిపోయి మళ్ళీ వచ్చిందనుకో, అది వేరే వాడు పని పూర్తి చేయించినాం అనుకోండి. ఈ విధంగా మనకు నైయాయికులు వైశేషికులు ఏమంటారు అంటే, ఈ కోరిక అనేది ఏమి సుఖదుఖ ఇచ్ఛా ద్వేష ప్రయత్న ధర్మాలు 7 గుణాలు ఉన్నాయి కదా, జ్ఞానం కలిపితే 8 అవుతాయి. ఇవి ఆత్మధర్మాలు అంటే ఆత్మ గుణాలు. ఇచ్ఛ అంటే కోరిక. ఆ కోరిక అనేది బుద్ధి మన లోపల సహజంగా ఉన్నది. అది సుషుప్తిలో ఎందుకు లేదు అంటే వస్తువు లేక లేదు. ఆ వస్తువును చూపించే బుద్ధి లేదు కదా. ఇంత తేలిగ్గా అయిపోయేదానికి దీనికి ఇంత వేదాంతం అంతా చెప్పి ఎందుకయ్యా పాపం జనాలను తలకాయ తింటారు అంటే అది లేదు. నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు.
ఆప్తకాము, ఆత్మకాము, అకాము, అకాము. ఏ కోరిక లేదు. ఇవన్నీ చెప్తే అది అనుభవంలో లేవు కదా, అవును. ప్రత్యక్ష విరోధం అవుతుంది కదా. శాస్త్రం చెప్తే చెప్పి ఉండొచ్చు, కానీ అది సహజంగా చెప్పింది, నువ్వు మనం అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి మీరు ఈ సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేష, ప్రయత్నము, ధర్మము, అధర్మము ఇవన్నీ ఆత్మగుణాలయ్యా బాబు. బుద్ధిలో ఉన్నాయి, బుద్ధిలో ఉన్నాయి, బుద్ధిలో ఉన్నాయి, బుద్ధిలో ఉన్నాయి. అధ్యాస అయిందని జనాలంతా నువ్వు బిక్కు తింటున్నావు. ఇది అనుభవ విరోధంగా ఉంది. అనుభవ విరోధంగా ఉన్నది అని వైశేషికులు, నైయాయికులు వీళ్ళు ఎత్తుతారు. ఆత్మ అంటే మనమే కదా, మనకు కూడా అనుభవం ఉంది కదా. ఇప్పుడు రాత్రిపూట మనకేమో ఈ కోరికలు కలగట్లేదు, మరి పొద్దున్నే లేస్తే కలుగుతున్నాయి. వీళ్ళేమో బుద్ధికి కలుగుతున్నాయి అంటారు, మనకే కలిగినట్టు అనిపిస్తుంది. మరి మనకు అప్పుడు ఎందుకు కలగలేదు అంటే తర్కం చెప్తున్నారు కదా, వస్తువు లేదు కాబట్టి కోరిక కలగలేదు. కోరిక ఇంత సింపుల్గా పోయేదానికి దానికి ఏందో మసిబూసి మారడికాయ చేసి ఇదంతా ఏంటిరా బాబు అంటున్నాడు అని చెప్తున్నాడు అనమాట. ఏమి అయితే దీనికి మరి దానికి అయ్యా నువ్వు చెప్పింది, నువ్వు అనుభవం చెప్పిన అంటున్నావు. ఈ అనుభవం బుద్ధిదా నీదా? బుద్ధి కదా అనుభవం కదా. మరి వేదం ఉంది కదా, వేదం మరి మనమంతా ఆస్తికులం, అంటే వేదాన్ని నమ్మేవాళ్ళం. మరి వేదం ఏం చెప్తుంది ఈడ? ఏమి మరి వేదం మరి కామ సంకల్ప విచికిత్స ఇదంతా బుద్ధి ధర్మాలని చెప్తున్నది కదా. కామము, సంకల్పము, మరి హృదిశ్రిత అని చెప్పింది కదా. హృదిశ్రిత అని చెప్పింది అనమాట. చెప్పిందంటే మనకు ఈడ ఇప్పుడు 4 ఏళ్ళ వస్తుంది. ఇప్పుడు ఇది 3 కదా, 3వ బ్రాహ్మణం కదా. శారీరక బ్రాహ్మణం ఉందా తర్వాతది? ఆ శారీరక బ్రాహ్మణంలో 7వ మంత్రంలో వస్తుంది చూడు. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృదిశ్రితాః అథమర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే. ఇప్పుడు దాంట్లో ఏమున్నది? యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృదిశ్రితాః అన్నాడు. కామాలంటే కోరికలన్నీ, హృదిశ్రిత అంటే హృదయాన్ని ఆశ్రయించుకొనే ఉంటాయి తప్ప ఆత్మను ఆశ్రయించుకొని ఉంటాయని స్పష్టంగా చెప్పేసిండు ఆడ. వేదం వాక్యం అది స్పష్టంగా ఉంది కదా అక్కడ చూడండి. ఏమి 7వ మంత్రమే కదా. కామాయే అస్య హృదిశ్రితాః. అస్య అంటే మనకు సంబంధించిన హృదయం ఉంది కదా, అస్య అంటే మనకు. కామాయేస్య హృదిశ్రితాః మన బుద్ధిలో, శ్రిత అంటే దాని నివాసం, దాని సమవాయం అది, దాని సమవాయం అది. అయ్యా నీకు అట్లా అనిపిస్తే నువ్వు ఒప్పుకో, మేము ఆస్తికులం, మేము వేదాలను నమ్మేవాళ్ళం. నేను నాస్తికుడు అనుకో, నువ్వు కూడా వేదాలను వదిలిపెట్టేయి. మరి కొన్ని నమ్ముతా, కొన్ని నమ్మనంటే ఎట్లయితుంది? నమ్మితేనేమో మొత్తం నమ్ము, నమ్మకపోతే వదిలేసేయి. నువ్వు చార్వాకులలో కల్పిస్తే నీ ఇష్టం ఉన్నట్టు అరుసుకో, ఏమన్నా చేసుకో, పట్టించుకో. ఇక చెప్పిండా? హృదిశ్రిత అంటే హృదయాన్ని మాత్రమే ఆశ్రయించుకొని ఉంటాయి అన్నమాట. మరి హృదయే హ్యేవ రూపాణి 3:9-20 ముందు ఉంటుంది. అది పోయింది. అది 3:9-20 హృదయే హ్యేవ రూపాణి. నీకు ఏమేమి వాసనలు ఉన్నాయో అవన్నీ హృదయంలోనే ఉంటాయి. కామ సంకల్ప, కోరికలు, సంకల్పాలను హృదయంలో ఉంటాయి. ఇది రాబోయే దాంట్లో ఒకటే దాంట్లో 1వ బ్రాహ్మణంలో ఉంటాయి ఇవన్నీ. మరి ఇవన్నీ మరి అతిక్రామతి మృత్యు రూపాన్ని, కోరికలన్నీ వదిలిపెడతారని ఇట్లా ఎన్నో చెప్పినాడు కదా. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ వేదం చెప్తుంది. ఇదంతా వేదంలో ఎక్కడెక్కడ చెప్పిందో అక్కడక్కడంతా కోరికలన్నీ హృదయాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి, హృదయంలోనే ఉంటాయని బల్లగుద్ది చెప్పింది. బల్లగుద్ది చెప్పింది. నువ్వు నమ్మని దానికి మేమేం చేస్తాం? ఇక
ఏం చేయలేదు. ఇంత కరెక్ట్ చెప్పింది కాడ ఒక్క చోట అబద్ధం చెప్తుంది అది. చెప్పదు. నీకు అనుభవానికి వస్తుంటే అది భ్రమై ఉండొచ్చు, నువ్వు సరి చేసుకో, సరి చేసుకో. నువ్వు సరి చేసుకో. సరి చేసుకో. అంతేనే కాదా? అంతే. తర్వాత ఇంకొకటి కూడా వస్తుంది. అత్ర అయం పురుష స్వయం జ్యోతిర్భవతి. అత్రాయం పురుష చాలాసార్లు వచ్చింది కదా. వచ్చింది. స్వయం జ్యోతి అంటే ఏంటంటే ఇప్పుడు మనకు మామూలుగా జాగ్రత్త అవస్థలో కానీ స్వప్నావస్థలో స్వయం జ్యోతి అర్థం కావాలంటే కొంచెం విశ్లేషణ చేస్తా. చేయాలి. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కానీ స్వప్నావస్థలో కానీ నాకు కోరిక కలుగుతుందండి ఇల్లు కట్టాలని, నాకు కోరిక కలుగుతున్నదని ఈసారి ప్రధానమంత్రికి పోటీ చేయాలని కోరిక కలుగుతుందండి, నాకు ఈసారి కొంచెం ఎక్కువ కష్టపడాలని కోరిక కలుగుతుందండి. ఇక నాకు కోరిక కలుగుతుందండి అని మనం అందరి అనుభవంలో ఉందా లేదా? నాకు కోరిక కలుగుతుంది, నాకు ఈ కోరిక కలిగింది, ఈ కోరిక కలిగింది, ఈ కోరిక కలిగింది అని అంటున్నావు కదా. మరి కోరిక కలిగింది అన్నప్పుడు ఆ కోరికను చూసి చెప్తున్నావా చూడక చెప్తున్నావా? చూసినప్పుడు దృశ్యమైంది కదా అది. మరి దృశ్యమైనప్పుడు అయితే అది దృక్క అయితే ఆ మాట రాకూడదు. దృశ్యం అయితేనే అయింది కదా. దృశ్యం అయితేనే అయింది కదా. మరి దృశ్యం కాబట్టే కదా మరి మన దృక్కు కాదు అది. అంతే అంతే. దృశ్యం కాబట్టే అది దృక్కు కాదు కదా. నేను దృక్కు, నేను చూస్తున్నాం కదా. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇక దృశ్యం ఇట్లా అయింది, అది దృశ్యం కాకూడదు కదా. ఇప్పుడు మన కన్ను ఉంది, కన్ను అన్నిటిని చూస్తుంది. తన గుడ్డుకున్న తెలుపు నలుపును చూస్తుందా? ఎందుకంటే గుడ్డు తానది, తను చూసుకోలేదు. మరి కామమే మనమైతే మరి అట్లా రాకూడదు కదా, కనపడకూడదు కదా. నా కోరిక నాకు కలగకూడని కోరిక కలిగింది, నాకు నీచమైన కోరిక కలిగింది, నాకు ఉన్నతమైన నా సన్యాసం తీసుకోవాలని కోరిక కలుగుతుంది, ఉన్నతమైన కోరిక కలుగుతున్నదని. మరి నీ కోరిక నేను దృశ్యం ఎట్టయింది అది. దీనికి ఏం సమాధానం చెప్తావు? చెప్పడానికి ఏం లేదు, మరి అక్కడే దొరికిపోయాను. అర్థమైందా? అర్థమైందా? అందుకనే ఎప్పుడైతే దృశ్యమైందో అంటే మనం దాన్ని చూస్తున్నామో, దాని ప్రకాశం జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో కోరికలను మనం చూస్తున్నాం కదా. కాబట్టి మనం ప్రకాశం, అది దృశ్యం కనబడుతుంది కదా. నా కోరిక కనబడమే జ్యోతి, కనబడుతుంది కదా మనకు. మనం జ్యోతి స్వరూపం చూస్తున్నాం కాబట్టి జ్యోతి స్వరూపం. కాబట్టి మీరు అట్లా అనడానికి లేదు. ఇది అది నీ అనుభవం ఎట్లా విరుద్ధమో ఇది కూడా అనుభవం విరుద్ధం చూసుకో అని చెప్పాడు. నాకు అది అనుభవం ఉంది అంటున్నావు కదా, మరి ఈ అనుభవం కథ ఏంటి చెప్పన్నాడు. అయితే ఇంకొక ప్రశ్న కూడా వచ్చిందంటే, సరే స్వామి మీరు ఒప్పుకుంటాం ఈ విషయం ఇట్లా ఉంటే ఉండని, మరి ఆత్మ స్వయం ప్రకాశం అని మీరు అంటున్నారు కదా. మరి ఆత్మ స్వయం ప్రకాశం అయితే సుషుప్తులు ఎక్కడ పోయింది దాని స్వయం ప్రకాశం? సరే కోరికలు లేకపోని, సరే కోరికలు గొడవ అయిపోయింది, నీకు నాకు మధ్య గొడవ అయిపోయింది, దాని మాట వదిలిపెడదాం. ఇక దాని మాట వదిలిపెడదాము. మరి మనం ప్రజ్ఞానైన ఆత్మన సంపరిష్వక్తో అన్నాడు కదా. మరి మన ప్రజ్ఞాన స్వరూపం అయితే మరి సుషుప్తులు మరి జ్ఞానం ఎక్కడ పోయింది? జ్ఞానము ఎక్కడ పోయింది అంటే ఎక్కడ పోలేదు అంటాడు. మరి ఎక్కడ పోతే కనబడాలి కదా. మా కొడుకు ఎక్కడ పోలేదు కానీ కనబడతలేదు అంటే ఎట్లయితుంది? నా భార్య ఎక్కడ పోలేదు కానీ కనబడతలేదు అంటే ఎట్లయితుంది? నా చొక్కా ఎక్కడ పోలేదు కానీ కనబడతలేదు అంటే ఎట్లయితుంది? నా కారు ఎక్కడ పోలేదు కానీ కనబడతలేదు అంటే ఎట్లయితుంది? నా ఇల్లు ఎక్కడ పోలేదు కానీ కనబడతలేదు అంటే ఎట్లా అవుద్ది? ఈ ప్రత్యక్ష విరోధం ఉంది కదా. అందుకనే మరి 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 జ్ఞానము మరి ఉన్నట్టు జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది కదా. ఆ విధంగా మన సుషుప్తిలో ఎందుకు కనబడతలేదు? మరి ఉండాలి కదా. మరి ఆయన మరి మీరే చెప్తున్నారు కదా స్వయం జ్యోతి అని ఎప్పటికీ ప్రకాశిస్తుందని. మరి అక్కడ జాగ్రత్తలో స్వప్నంలో దాని ప్రకాశమైన సుషుప్తిలో ఎక్కడ పోయింది దాని ప్రకాశం? అంటే బరాబర్ ఉన్నది అంటారు. బరాబర్ ఉన్నది. అది రేపు చెప్పుకుందాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నారాయణ.